హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ షాడో డౌన్ ఎలిమెంట్స్ ఇన్ ప్లేరైట్ జావా. ఓకే, బేసిక్గా షాడో డౌన్ అంటే బేసిక్గా ఏంటంటే ఒక రూట్స్ అండ్ క్లోజెస్లో ఉంటాయి. ఓకే, ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు షాడో డౌన్ రూట్ ఓపెన్ అని ఉంది బ్రేసెస్లో. ఓకే, ఓపెన్ 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 ఇలా ఓపెన్స్ ఉంటాయి. ఓకే, సమ్ టైమ్స్ మనకు చాలా కొన్ని వెబ్సైట్స్లో ఇక్కడ క్లోజ్ అని వస్తుంది. ఓకే, ప్రజెంట్ మార్కెట్లో చాలా మంది ఓపెన్ అనే రాస్తున్నారు, కానీ బట్ కంపెనీ అప్లికేషన్స్లోకి వెళ్ళేసరికి కొన్నిసార్లు క్లోజ్ అని ఉంటుంది. ఓకే, క్లోజ్ ఉంటుంది. అటువంటి టైంలో మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. మరి ఇటువంటి కేసెస్లో ఎలా చేస్తాం? ఇలా ఓపెన్ అనే అన్ని చోట్ల ఉందనుకోండి, మనం డైరెక్ట్గా మనము లొకేటర్ని ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై ద్వారా పాస్ చేసేయచ్చు. ఓకే, ఇది డైరెక్ట్ యాక్సెస్. ఏంటంటే ఓపెన్ అని ఉందంటే మనం డైరెక్ట్ లొకేటర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఒక్కవేళ ఎక్కడైనా సరే ఓపెన్ లేదంటే మనకు సెకండ్ ఆప్షన్ రావాలి. ఏంటి ఆ సెకండ్ ఆప్షన్? కోడ్ చూపిస్తాను, సేమే ఉంటుంది. మీకు ఎప్పుడైనా కానీ క్లోజ్ వస్తే ఈ కోడ్ వాడండి, ఆటోమేటిక్గా ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎలా అనేది చూద్దాం. ఓకే, EC07 షాడో. ఇది బేసిక్గా ఈ పర్టికులర్ ఫార్మాట్ అన్ని చోట్ల కామన్గా ఉంటుంది. ఓకే, మరి మీరు క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ దాన్ని నేను టైప్ స్క్రిప్ట్లో వాడతా అంటే టైప్ స్క్రిప్ట్లో డిఫరెంట్గా అంటే అప్రోచ్ సేమే, బట్ కోడింగ్ స్టాండర్డ్ అంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఓకే, దానికి తగ్గట్టు దాని మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు డైరెక్ట్గా పేజ్ యాడ్ చేయొచ్చు. లొకేటర్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు ఈ లొకేటర్ ఐడి ఉంది కదా, డైరెక్ట్గా పాస్ చేసేస్తాను. హ్యాష్ ఐడి డాట్ ఫిల్. ఓకే, ఇది నేను డైరెక్ట్గా పాస్ చేయడానికి యూజ్ చేసిన లొకేటర్ అనమాట. ఓకే, ఇది షాడో డామ్స్ అన్ని అంటే ఆ పైన ఉన్న రూట్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న లొకేటర్ వరకు ఉంది. ఒకవేళ నా దగ్గర క్వశ్చన్ మార్క్ మళ్ళీ నా దగ్గర ఒక 10 షాడో డామ్స్ ఉన్నాయి, బట్ నా థర్డ్లో నా ఎలిమెంట్ ఉంది. ఆ పర్టికులర్ థర్డ్ ఎలిమెంట్ ఓపెన్, కింద ఉన్నవి క్లోజ్ ఉన్నాయి. మరి ఎలా అంటే డైరెక్ట్గా వాడచ్చు, బికాజ్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది కదా. ఎక్కడైతే 10th లొకేషన్లో క్లోజ్ అని ఉంటుందో అందులోకి మాత్రమే మనము ఇంకొక ఫార్మాట్ వాడాలి. ఇక్కడ చూడండి, మనకు టెస్టింగ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ సెకండ్ అప్రోచ్ ఏంటనేది చూపిస్తాను. ఓకే, ఈ ప్రాసెస్ ఈ జావాతో కామన్గా ఉంటుంది. ఓకే, ఇది బేసిక్గా జేఎస్ హ్యాండ్లర్ అని చెప్పేసి మనకు ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, దాన్ని వాడతాం. ఓకే, జేఎస్ హ్యాండిల్. ఓకే, జేఎస్ హ్యాండిల్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, అది కూడా దాంట్లోంచి మనం తీసుకుంటాం. ఓకే, నేనేం చేస్తాను అంటే సెర్చ్ బాక్స్ అన్నట్టు సెర్చ్ చేస్తా. ఓకే, తర్వాత ఇక్కడ పేజ్ డాట్ ఎవాల్యుయేట్ హ్యాండ్ ఈవెంట్, సారీ, ఎవాల్యుయేట్ హ్యాండిల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎవాల్యుయేట్ హ్యాండ్ అనే దాన్ని మనము బేసిక్గా యూజ్ చేయాలి. ఓకే, ఏం ఎవాల్యుయేట్ చేస్తుందంటే ఇది బేసిక్గా జావా స్క్రిప్ట్ యొక్క లొకేటర్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఓకే, జావా స్క్రిప్ట్ ఎప్పుడైనా కానీ స్టార్ట్ అయ్యేది డామ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, డాక్యుమెంట్, దాన్ని డాక్యుమెంట్ అంటాం అనమాట. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చాలా అవసరం. ఓకే, చిన్న మిస్టేక్ అయినా కూడా వర్కౌట్ అవ్వదు. డామ్ డాక్యుమెంట్ క్వారీ సెలెక్ట్. ఓకే, ఇక్కడ ఏం పాస్ చేయాలంటే బేసిక్గా రూట్. రూట్ అంటే మనకు టాప్ ఏదైతే ఫస్ట్లో ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయాలి. ఇది షాడో డామ్ లాస్ట్లో ఉంది, అంటే స్టార్టింగ్ పొజిషన్లో ఉంది. 1 2 3 అండ్ 4th పొజిషన్ అంటే కింద నుంచి పైకి 4th పొజిషన్. ఇక్కడ పైన ఉన్నది బుక్, యాప్ టైటిల్ వచ్చి బుక్స్. ఓకే, కానీ ఇక్కడ మనకు ట్యాగ్ వచ్చి బుక్ యాప్స్. ఈ పర్టికులర్ యాప్ని మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రొవైడ్ చేశాక మనకు ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ డాట్ షాడో రూట్ అని ప్రొవైడ్ చేయాలి. షాడో రూట్స్ అంటే ఇవన్నీ అన్నమాట. ఓకే,
వీటన్నిటిలో రూట్ అనే దాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, క్వరీ సెలెక్టర్ బుక్ అండ్ షాడో రూట్ అండ్ క్వశ్చన్ మార్క్ అ డాట్ అగైన్ మనకు క్వరీ సెలెక్టర్, ఎందుకంటే మనకు అది అగైన్ మనము క్వరీ సెలెక్టర్ ద్వారానే చేస్తాం కాబట్టి. ఓకే, ఏ ట్యాగ్ని ఇన్పుట్ ట్యాగ్ మనకు ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసాం, లేదంటే మనము ఆ క్వరీ సెలెక్టర్ తగ్గట్టుగా మనము చేంజ్ చేస్తూ రావాలన్నమాట. ఓకే, సింగిల్ కొటేషన్లో మన వాల్యూ. ఓకే, అండ్ క్లోజ్. ఇప్పుడు మనకు ఈ వాల్యూని మనం చేసాం, బట్ మనం డైరెక్ట్గా ఇప్పుడు సర్చ్ డాట్ అండ్ ఫిల్ అని ఇస్తామంటే రాదు, ఫంక్షనాలిటీ ఏమీ లేదు. ఎందుకు అంటే ఇది బేసిక్గా మనకు ఒక హ్యాండ్లర్. ఓకే, కాబట్టి దీన్ని మనము ఎలిమెంట్స్ లేకి కన్వర్ట్ చేయాలి. దెర్ ఈస్ ఎ మెథడ్ కాల్డ్ యాజ్ ఎలిమెంట్. ఇది బేసిక్గా జావా స్క్రిప్ట్ ఎలిమెంట్స్ లోంచి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ లోంచి ఎలిమెంట్లకు కన్వర్ట్ చేస్తుంది. మరి అట్లాంటది మరి ఏమిట్లే స్టోర్ చేయాలి అంటే ఎలిమెంట్ హ్యాండల్ అని చెప్పేసి అనదర్ ఫంక్షన్ ఉంటుంది. ఎలిమెంట్ హ్యాండల్. ఓకే, ఎలిమెంట్ హ్యాండల్ అని. ఓకే, దీన్ని మనం తీసుకోవాలన్నమాట. ఓకే, ఓకే, ఇందులోకి మనం వచ్చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఎలిమెంట్లో అంటే మనకు ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఓకే, హ్యాండిల్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా నల్ ఉండకూడదు, అంటే వాల్యూస్ మస్ట్ బి రిటర్న్. ఇవి సమ్ రిటర్న్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ ఎలిమెంట్ చేసిన దాన్ని అన్నింటినీ కూడా మనం ఎలిమెంట్లే కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేశాక ఇందులో నల్ అనేది ఉండకూడదని చెక్ చేస్తున్నాం. ఒకవేళ నల్ అనేది లేకపోతే డైరెక్ట్గా హ్యాండిల్ డాట్ ఫిల్, ఇక్కడ మనకు టెక్స్ట్ అని రాస్తుంది. ఓకే, అండ్ మనకు ఒకవేళ అది ఎగ్జాక్ట్గా లేదంటే మనకు ప్రింట్ చేయమని చెప్తాం. ఓకే, ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇది మాక్సిమం అన్ని అప్లికేషన్స్కి వర్క్ అవుతుంది. ఎక్కడైనా క్లోజ్ అని ఉన్నా కూడా ఈ పర్టికులర్ క్వరీ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఏమంటే మీకు క్వరీ సెలెక్టర్ ఉంది కదా ఇక్కడ అండ్ లాస్ట్లో రెండు చోట్ల కూడా మీరు వాల్యూస్ అనేది మోడిఫై చేయాలి. ఓకే, నాట్ కేమ్, ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఎందుకు నాట్ ఫౌండ్? డాక్యుమెంట్ DOCUMENT డాక్యుమెంట్ డాట్ క్వరీ క్వరీ సెలెక్టర్ and book shadow root shan root. Okay, again query selector n అడిషనల్ గా ఉంది. చూడండి టెస్టింగ్ అనేది వచ్చింది. ఓకే, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ తక్కువ ఉన్నా కూడా మనకు ఎంటీగానే వస్తుంది అనమాట. మనం ప్రాపర్గా రాయాలి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా మనకు 100% వర్క్ అవ్వదు అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్ దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.